ఓం శాంతి 19/12/1978 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సత్యతయే అన్నింటికంటే గొప్ప రాయల్టీ అనగా టీవీ. సర్వుల అదృష్టం తయారు చేసేవారు భాగ్య విధాత శివబాబా తన యొక్క తెలివైన అదృష్టవంతులైన పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా పిల్లలను చూసి హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే బాప్దాదాకు తెలుసు ఈ పిల్లలే తెలివైన వారు అని. ప్రతి ఒక్కరి వర్తమానము మరియు భవిష్యత్ యొక్క అదృష్టాన్ని చూసి ప్రతి ఒక్కరి చిత్రంలో అదృష్టాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణుల యొక్క వర్తమాన ముఖ కవళికల ద్వారా భవిష్యత్తును చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ స్వర్గాధికారి. పిల్లల అధికారాన్ని చూసి బాప్దాదాకు కూడా ఈశ్వరీయ గర్వంగా ఉంది. విశ్వమంతటిలో ఇటువంటి అదృష్టవంతులైన పిల్లలు ఎవరికీ ఉండరు. ఇటువంటి గర్వం పిల్లలకు కూడా ఉంటుందా? మా వంటి అదృష్టం ఇంకెవ్వరికీ ఉండదు అని బాప్దాదా ఈరోజు విశేషంగా ప్రతి ఒక్క బిడ్డలో ఒక విశేషతను చూస్తున్నారు. ప్రతి ఒక్కరిలో రియాలిటీ అనగా సత్యత అనే రాయల్టీ టీవీ ఎంతవరకు వచ్చింది అని. సత్యతయే రాయల్టీ. దీనికంటే పెద్ద టీవీ ఇంకేది ఉండదు. ఈ టీవీ అనేది ఏ ఏ విషయాలలో లేదా సత్యత ఏ ఏ విషయాలలో ఉండాలి? మొదట మీ స్వరూపం యొక్క సత్యత. సత్యత అంటే మీ అసలు స్వరూపం సదా స్మృతిలో ఉంటే స్థూల ముఖంలో కూడా అలౌకిక టీవీ రాయల్టీ కనిపిస్తుంది. ఎవరు చూసినా కానీ వారి నోటి నుండి ఇదే మాట వస్తుంది: వీరు ఈ ప్రపంచం వారు కాదు, అలౌకిక ప్రపంచం యొక్క ఫరిస్తాలు లేదా స్వర్గం నుండి దేవత దిగి వచ్చింది అని. ఇటువంటి అనుభవం అవుతుంది. రెండవ విషయం, స్మృతిలో సత్యత అనగా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు. ఈ సత్యత యొక్క స్మృతి ద్వారా కర్మలో లేదా మాటలో కూడా రాయల్టీ టీవీ కనిపిస్తుంది. ప్రతి కర్మ సత్యంగా అంటే శ్రేష్టంగా ఉంటుంది. అందువలన ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా కానీ వారు కర్మలో బాబా సమానమైన చరిత్రను మీ ద్వారా అనుభవం చేసుకుంటారు. ప్రతి మాటలో బాబా సమానంగా అథారిటీ, అధికారము మరియు ప్రాప్తి యొక్క అనుభవం అవుతుంది. అంటే ప్రతి మాట సమర్థంగా ఫలం ఇచ్చేదిగా ఉంటుంది. వీటినే సత్యవచనాలు అని అంటారు. ఇలా కర్మలో మరియు మాటలో సత్యత యొక్క రాయల్టీ ఉంటుంది. వీరి సంబంధ సంపర్కంలోకి వచ్చిన వారికి అనగా వీరి సాంగత్యం సత్యంగా ఉంటుంది కనుక అది పరుస వేది వలె పనిచేస్తుంది. ఎలా అయితే పరుస వేది లోహాన్ని కూడా పరివర్తన చేస్తుందో అలాగే సత్యత యొక్క రాయల్టీ కల ఆత్మ యొక్క సాంగత్యం అసమర్థులను కూడా సమర్థులుగా చేస్తుంది. అంటే నకిలీని కూడా అస్సలుగా తయారు చేస్తుంది. ఇటువంటి ఆత్మ యొక్క నిజ మరియు రాయల్ నయనాలు, కళ్ళు అంటే దివ్య దృష్టి ఒక గారడి వస్తువుగా పనిచేస్తుంది. ఇప్పుడిప్పుడే ముక్తి యొక్క అనుభూతి, మరలా ఇప్పుడిప్పుడే జీవన్ముక్తి స్థితి యొక్క అనుభూతి, ఇప్పుడిప్పుడే చివరి అంతిమ జన్మ, మరలా ఇప్పుడే ఆది జన్మ యొక్క సాక్షాత్కారం చేయిస్తాయి వీరి కళ్ళు. ఇప్పుడు చాలా దుఃఖం యొక్క స్థితి, మరలా ఇప్పుడే చాలా సుఖవంతమైన జీవితాన్ని అనుభవం చేయిస్తాయి. నేనే నువ్వు, నువ్వే నేను అనే గారడి మంత్రాన్ని అనుభవం చేయిస్తాయి. అంటే 84 జన్మల యొక్క జ్ఞానాన్ని స్మృతి ఇప్పిస్తాయి. ఇప్పుడిప్పుడే స్థూలవతనం, సంగంయుగి సుఖం యొక్క అనుభూతి, మరలా ఇప్పుడే సూక్ష్మ ఫరిస్తా స్వరూపం యొక్క అనుభూతి చేయిస్తాయి. ఇప్పుడిప్పుడే పరంధామ నివాసి ఆత్మిక స్వరూపం యొక్క అనుభూతి, ఇప్పుడిప్పుడే స్వర్గం యొక్క సుఖమయ జీవితం యొక్క అనుభూతిని చేయిస్తారు. ఒక్క సెకండ్లో ఈ 4 ధామాలను అనుభవం చేయిస్తాయి. అంటే ఇదే గారడి మంత్రం. ఇటువంటి రాయల్టీ టీవీ కలవారు సదా సర్వ కర్మేంద్రియాల ద్వారా ఏదో ఒక ప్రాప్తిని ఇచ్చే వారిగా అంటే దాతగా ఉంటారు. ఇలాంటి రాయల్టీ గల ఆత్మలు ఎలాంటి మాయా ఆకర్షణల వైపు
సంకల్పము ద్వారా కూడా వంగరు, అంటే ప్రభావితం అవ్వరు. ఎలాగైతే ఈ రోజుల్లో ఉన్నత కుటుంబం యొక్క టీవీ కలవారు సదా నిండుగా ఉంటారు, ఈ రాయల్టీ కలవారు కనుక ఎవరికి ఎక్కడ ఆధీనం అవ్వరు. అలాగే వీరికి కూడా సదా బుద్ధి నిండుగా ఉంటుంది. దీనినే స్థూలంగా పొట్ట నిండుగా ఉంది అంటారు. వీరి బుద్ధి ప్రతి ఖజానాతో నిండుగా ఉంటుంది. అందువలన ఏ అల్పజ్ఞ వ్యక్తి లేదా అల్పకాలిక వైభవం వైపు బుద్ధి వెళ్ళదు. తీసుకోవాలి, పొందాలి అని దృష్టి వెళ్ళటానికి వారికి ఏ వస్తువు లోటుగా ఉండదు. వారి నయనాలలో సదా బిందు రూపుడైన బాబాయే నిండి ఉంటారు. ఇదే రాయల్టీ అనగా సత్యత. ఈ దేహం కూడా సత్యమైనది కాదు, ఆత్మయే సత్యం. అందువలన మిమ్మల్ని మీరు అడుక్కోండి, సత్యత యొక్క రాయల్టీ నాకు ఎంతవరకు వచ్చింది. టీవీ నెంబర్ వారీగా ఉంటుంది, కానీ నా నంబర్ ఏది అనేది పరిశీలించుకోండి. మొదటి తరగతిలో ఉందా, లేక రెండవ తరగతిలో ఉందా, మూడవ తరగతి అని అయితే అనరు కదా. పంజాబ్ వారు ఏ నంబర్? అందరూ మొదటి తరగతి వారే కదా. ఒకవేళ రెండవ తరగతిలో ఉంటే ఈరోజు మొదటి తరగతిలోకి వచ్చేయండి. రెండవ తరగతి వారికి కూడా సంగమయుగంలో సర్వప్రాప్తులు అనుభవం అవ్వవు. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొంతమంది అంటారు శాంతి యొక్క అనుభూతి అయితే అవుతుంది, అతీంద్రియ సుఖం యొక్క అనుభవం లేదు. సంతోషం యొక్క అనుభూతి ఉంది, కానీ శక్తి రూపం అనుభవం అవ్వటం లేదు అని. మొదటి తరగతి వారికి ప్రతి గుణము మరియు ప్రతి శక్తి అనుభవం అవుతాయి. ఒకవేళ ఏదైనా లోపంగా ఉంటే 16 కళలకు బదులు 14 కళలు కలవారిగా రెండవ తరగతిలోకి వస్తారు. ఇటువంటి ఆత్మలు ఇప్పుడు కూడా శ్రేష్ట ప్రాప్తి నుండి వంచితంగా ఉండిపోతారు. మరియు భవిష్యత్తులో కూడా సతో ప్రధాన ప్రాప్తికి బదులు సతో ప్రాప్తిని పొందుతారు. అంటే రెండవ తరగతి అయిపోయింది కదా. మొదటి తరగతి వారు సతో ప్రధానమైన రాజ్యం మరియు ప్రకృతి యొక్క సుఖం పొందుతారు సత్యుగంలో. కానీ సతో త్రేతాయుగ ప్రాప్తి కాదు. అందువలన ఇప్పుడు ఆలోచించుకోండి ఏం తీసుకోవాలో. సతో ప్రధాన ప్రాప్తియా, లేక సతో ప్రాప్తియా? సర్వ ప్రాప్తుల అనుభూతి కావాలా, లేక కొన్ని ప్రాప్తుల అనుభూతి కావాలా? ఇది స్వయానికి స్వయమే నిర్ణయించుకోండి. అప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళక్కరలేదు. అర్థమైందా? సత్యత యొక్క టీవీ ఎలా ఉంటుందో ఇంకా టీవీ యొక్క విస్తారం తర్వాత వినిపిస్తాను, మంచిది. ఈ విధంగా రాయల్టీగా ఉండేవారికి సదా సర్వ ప్రాప్తుల అనుభూతి స్వరూపులకు ప్రతి కర్మ చరిత్రగా, అంటే శ్రేష్టంగా చేసేవారికి, ఒక్క సెకండ్లో 4 ధామాలను అనుభవం చేయించే వారికి, శ్రేష్ట అదృష్టవంతులకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చ. ఓం శాంతి.